హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కఫ్తానా క్రాప్ టాప్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది ఫస్ట్ బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ లోపే బిగినర్స్కి స్టిచ్చింగ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన ఒక పిక్చర్ యాడ్ చేసే చూడండి. అయితే మనం ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకుంటాం, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోన ఒక జాకెట్ టైప్లో సాటిన్ అండ్ కాటన్ యూస్ చేసి ఒక జాకెట్ కుట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డింగ్స్ చేశాను. ఎటు చూసినా కానీ 4 ఫోల్డింగ్స్ ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఒకటి వస్తుంది, అలాగే కింద డౌన్లోకి ఆపోజిట్స్ వస్తుంది. అలాగే మనకి ఫోల్డింగ్స్ అనేవి పైన నెక్ దగ్గరికి వస్తుంది, అలాగే మన వైపు కూడా ఫోల్డింగ్స్ వస్తాయి. నేను దీన్ని ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. సో మనం మార్క్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలదన్నమాట. మొత్తం సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకుని మార్క్ చేసుకోవాలి. నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది మీషోలో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఇక్కడ ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఫుల్ లెంత్ అనేది 17 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. 17 ఇంచెస్కి ఈ కోన్ షేప్లో ఉంది కదా, ఇక్కడి నుంచి మార్క్ చేసుకున్నాం ఒక మార్క్. అలాగే ఫస్ట్ మనం నెక్ కూడా మార్క్ చేసుకోవాలి. నెక్ అనేది 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. ఈ కోన్ షేప్లో 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అనేది మనకి నెక్ సరిపోతుంది. సర్కిల్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 17 ఇంచెస్ అనేది స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకున్నా ఫ్యాబ్రిక్ మీద. అలాగే ఇప్పుడు నెక్ డ్రా చేస్తున్నా చూడండి. 1.5 ఇంచ్కి ఇక్కడ కోన్ ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి 1.5 మార్క్ చేసుకుని, అలాగే ఇటు కూడా 1.5 మార్క్ చేసుకుని ఆ రెండు కర్వ్ షేప్లో డ్రా చేయాలి. ఇక్కడ పిన్స్ ఎలాగో కటింగ్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పిన్స్ ఇటు సైడ్కి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి నాకు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా నేను హ్యాండ్స్కి యూస్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కర్వ్ షేప్లో ఆల్రెడీ కింద మనం ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్కి కలిపేయాలి. అయితే మనం స్టార్టింగ్ తీసుకున్న పాయింట్ ఏమో 17 ఇంచెస్ లెంత్ ఉంటుంది. మనం దీన్ని హ్యాండ్స్కి కర్వ్ షేప్లో కలపాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ కర్వ్ షేప్లో కలపాలి. చూడండి, ఆల్రెడీ కట్ చేసాను, మార్క్ చేసింది. ఇక్కడ నెక్కి మనం వేరొక పీస్ అనేది యాడ్ చేస్తే లైనింగ్ పీసు స్టిఫ్గా ఉంటుంది. నేనైతే మడత పెట్టేసి కుట్టేశాను. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. మనం స్టిచ్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. ఒక బటర్ఫ్లై టైప్లో ఉంటుంది హ్యాండ్స్. ఇక్కడ నాకు 13 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నా. ఒకవేళ మీరు ఎలాస్టిక్ వేసుకుంటానంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న ప్రిల్స్ పెట్టేసి కుట్టేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ నెక్ స్టిచ్ చేసిన ఫోల్డింగ్ చేసి నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను చుట్టూతా. మనం ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుంటానన్నా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదా లేస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను సింపుల్గా కఫ్తానా ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపించాను. ఇంకొక వీడియోలో ప్రిల్స్ ఎక్కువగా వచ్చే విధంగా చూపిస్తాను, ఎలాస్టిక్ యూస్ చేయకుండా వేస్ట్ బెల్ట్ వచ్చేటట్టు. ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయిపోతుంది చూడండి. లోనికి ఫోల్డింగ్ వచ్చే విధంగా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
యాక్చువల్గా మనం హ్యాండ్స్కి కింద పెట్టిన లెంత్ సేమ్ దగ్గర దగ్గర ఒకలాగానే ఉంటుంది కాబట్టి మనం నాట్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్స్కి. ఈ కఫ్తానా అనేది పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా. నేను నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. సేమ్ మిషన్ మీద పాదం మార్చి జిగ్జాగ్ అనేది చేసేసుకున్నాను. జిగ్జాగ్ అంటే కింద బాటమ్ నుంచి హ్యాండ్స్ వరకు కూడా ఒక సర్కిల్ లాగా జిగ్జాగ్ అనేది చేసేసుకోవాలి. సర్కిల్ లాగా వస్తుంది. లోన్కి మడత వేసుకుని సేమ్ థ్రెడ్తో జిగ్జాగ్ చేసేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకుంటే నిలబడి ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను జిగ్జాగ్కి వేరే మిషన్ ఏమి యూజ్ చేయట్లేదు. నేను మిషన్ మీద ఆల్రెడీ పాదం ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. మనకి నార్మల్ మిషన్కి అయితే ఇంత ఆప్షన్ అయితే ఉండదు. మనకు ఒకే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి ఏ స్టిచ్ అయినా జిగ్జాగ్ చేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసుకోవచ్చు, అలాగే గ్యాదరింగ్స్ చేసుకోవచ్చు. ఒకే మిషన్తో అంతా అయిపోతుంది అనమాట. ఇక నేను చుట్టూతో జిగ్జాగ్ చేశాను. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో, సర్కిల్ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను నెక్ దగ్గర మనం లేస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. దీని మీదకి ఆల్రెడీ ఒక లైనింగ్ జాకెట్ అనేది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ నేను 13 ఇంచెస్కి హ్యాండ్స్ నుంచి ఒక మార్క్ చేసుకుంటున్నా, ఒక స్ట్రైట్ లైన్. 13 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు అటాచ్ చేసుకుని ఒక నాట్ వేసుకోవచ్చు. లేదంటే మనకు ఫ్రీగా ఉండాలంటే నాట్ అక్కర్లేదు, ఎలాస్టిక్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది. లేదా గ్యాదరింగ్స్ పెట్టేసి ఒక బెల్ట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ స్ట్రైట్ లైన్స్ ఒక మార్క్ చేసాం కదా, అదంతా డ్రా చేసుకోవాలి. ఒక పిన్స్తో సెక్యూర్ చేస్తుంది. ఇది ఆర్గాంజా కదా, ఫ్యాబ్రిక్ జారిపోతూ ఉంది. అలాగే హ్యాండ్స్ వైపు నుంచి మన వైపుకి ఒక 3 ఇంచెస్ 3 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్. ఆ 3 ఫోల్డింగ్స్ హ్యాండ్ దగ్గర గ్యాదర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అది లూజ్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లిప్ అనేది ఒకటి మిస్ అయింది. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్న దగ్గర మనం చిన్న చిన్న గ్యాదరింగ్ పెట్టేసి ఒక కుట్టు వేసేసుకుంటాము. ఇక్కడ చూడండి, హ్యాండ్